మనకు అవసరమైన మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైన సంగతులు నేర్చుకుంటున్నాం. ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఒక పొట్టేలు, ఒక మేకపోతు, ఒక పొట్టేలు, ఒక మేకపోతు, ఈ రెండు కుమ్ముకుంటే ఏది గెలుస్తుంది? పొట్టేలు, మేకపోతు ఈ రెండు ఫైట్ చేసుకుంటే, కుమ్ముకుంటే ఏది గెలుస్తుంది? పొట్టేలే గెలుస్తుంది కదా. కానీ పొట్టేలు ఓడిపోయింది, మేకపోతు గెలిచింది. పొట్టేలు బలమైందే, కానీ మేకపోతు అంతకంటే బలమైనదై పొట్టేలును పొడేసి దాన్ని పడేసి ఆ పొట్టేలును చంపేసిందట మేకపోతు. ఇదేంటి బాబోయ్ అని అనుకోకండి, ఇది దర్శనంలో దానియేలు చూస్తున్నాడు. దర్శనం కనిపిస్తుంది దానియేలుకి. ఆ దర్శనంలో ఒక బలమైన పొట్టేలు ఉంది, ఆ పొట్టేలుకు ఒక కొమ్ము ఉంది, అది అన్నిటినీ కుమ్ముకుంటూ వచ్చింది పొట్టేలు. చూస్తూ ఉండగా ఒక మేకపోతు వచ్చింది, ఆ మేకపోతుకు ఒక పెద్ద కొమ్ము ఉంది, ఆ కొమ్ము కలిగిన మేకపోతు వచ్చి ఈ పొట్టేలును కుమ్మి పొడిచి ఈ పొట్టేలును ఓడించింది. ఆ పొట్టేలు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు, ఈ మేకపోతు గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, దేవుడు మీకు అర్థమయ్యేలా చేయునుగాక. ఒకవేళ ఇంకో కోణంలో మనం ఆలోచిస్తే, ఆ మేకపోతు మాదీయ పారసీక రాజు అయితే ఆ మేకపోతు గ్రీకు రాజైనటువంటి అలెగ్జాండర్. జరగబోయే దానిని చూపిస్తున్నాడు దేవుడు దానియేలుకి. పోయిన వారం చెప్పాను కదా, కాలం మొత్తాన్ని దేవుడు ముందే చూచాడు, అంతా తెలుసు ఆయనకి. అది ఎవరికి తెలియపరుస్తాడు అంటే తన పిల్లలకి తెలియపరుస్తాడు. అందరికీ కాదు, ఎవరు దేవునికి సమీపంగా ఉంటారో వాళ్ళకి జరగబోయేవి దేవుడు తెలియజేస్తాడు. అంత్య దినాల్లో జరగబోయేటువంటి విషయాలు, అలాగే రాబోయే కాలంలో జరగబోయే సంగతులు అప్పుడప్పుడు ఇలా వస్తారు కదా, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, ఉన్నది చెప్తాం. అది అనరోళ్ళు, నేను చెబుతున్నాను ఇప్పుడు మీకు. ఉన్నది చెప్తాం, లేనిది చెప్తాం అన్నట్లుగా వస్తుంటారు. ఏది జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం. వాళ్ళు చెప్పలేరు, కాతే జరగబోయేది మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా మనం నమ్మేస్తాం, ఓహో ఇలా జరగబోతుందేమో అని. కానీ దేవుడు అలా కాదు, మొత్తం ముందే చూశాడు. చూసి దేవుడు ముందే చెప్తున్నాడు తన పిల్లలకి. రాత్రి కూడా మనం విన్నాం, అల్లరి దినం ఒకటి నిర్ణయించాడు దేవుడు. ఆ రోజు రాబోతుందని చెప్పాడు దేవుడు, ఆ దినాన్ని ముందే చూసేశాడు. అలాగే ఇప్పుడు కూడా ఆ మేకపోతు, దానికి ఒక కొమ్ము ఉంది, పెద్ద కొమ్ము. ఆ కొమ్ముల మధ్యలో నుంచి పెద్ద కొమ్ము విరిగిపోయి 4 కొమ్ములు పుట్టాయి. 4 కొమ్ముల్లో ఒక చిన్న కొమ్ము పుట్టి పెద్దదైందట ఆ కొమ్ము. గత వారం మనం ఒక విషయాన్ని విన్నాం, కొమ్ము ఏం చేస్తుంది? పోయిన వారం ఏం విన్నాం మనం? కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది. పరిశుద్ధులు ఏమవుతారు? యుద్ధంలో ఓడిపోతారు. కొమ్ము పొడుస్తుంది పరిశుద్ధులు. ఈరోజు కూడా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఈ కొమ్మట పెరిగి పెద్దది, ఏది పొట్టేలును పొడిచిన మేకపోతుందే, ఆ మేకపోతుకు ఒక కొమ్ము పెద్దదై ఆ కొమ్ము ఆకాశమంత ఎత్తు పెరిగిందట. ఏంటది? కొమ్ము. ఇంత కొమ్ము మీరు ఎప్పుడన్నా చూసారా? చూస్తే చూసామని చెప్పండి, చూడకపోతే చూడలేదని చెప్పండి. మాణిక్యం అండి, చూసే ఉంటారు మీరు. మరి ఏం చెప్పట్లేదు? మోనిక చూడలేదు, మరి అది చెప్పాలి కదా. చూసారా మీరు ఎప్పుడన్నా? మేకపోతుకు వచ్చిన కొమ్ము చెప్పండి, ఆకాశాన్ని అంటుకుందంట. అంత ఎత్తైందంట కొమ్ము. ఎందుకు అంత ఎత్తు పెరిగింది ఆ కొమ్ము
ఏం చేసింది ఆ కొమ్ము? మూడు విషయాలు ఆత్మదేవుని సహాయంతో నేర్చుకుందాం రండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఈ మాటలు గమనించండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఆకాశ సైన్యమునంటున్నంతగా, అందరం కలిసి ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. ఈ కొమ్ము ఎంత పెరిగిందట? ఆకాశానంటే అంత పెరిగిందట కొమ్ము. ఆ పై వచనం 9 చదవండి ఒక మారు. ఈ కొమ్ముల, అందరం కలిసి ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద ఏం చేసిందట? అనగద్రొక్కుచుండెను. అనగద్రొక్కుతుందట కాళ్ళతో. గమనించాలి. మేకపోతుకు పుట్టిన కొమ్ము. చెప్పాలి, అందరూ మాట్లాడాలి. మేకపోతుకు పుట్టిన కొమ్ము. ఎక్కడి దాకా పోయిందంట ఆ కొమ్ము? ఆకాశ సైన్యాన్ని అంటే అంతగా పోయిందట. మేకపోతు ఇక్కడే ఉంది, కానీ దాని కొమ్ము మాత్రం ఆకాశం దాకా పోయి ఆకాశములో ఉన్న కొన్ని నక్షత్రాలు ఎక్కడుంటాయి? ఆకాశంలోనేగా. అక్కడ నక్షత్రాలను లాగి పడవేసి ఇప్పుడు కిందున్న మేకపోతు కాళ్ళతోనట తొక్కుతుందట. అసలు ఈ కొమ్ము అంత పైకెళ్ళి ఆ నక్షత్రాలను లాగిపడేయటం ఏంటి? కావాలంటే ఓ చెట్టును గుమ్ము, కావాలంటే ఆ కొమ్ముతో ఇక్కడ ఏదైనా ఒక గేదెనో ఓ దూడనో కొమ్ము, ఇక్కడ భూమి మీద ఉన్న మనుషులను పొడువు, కానీ ఇది పోయి నక్షత్రాలను పడేసిందట ఈ కొమ్ము. ఇంతకీ నక్షత్రాలంటే ఏంటి? మనం గమనిస్తే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఇలా అన్నాడు అబ్రహాముతో. పిల్లలు లేరని బాధపడుతుంటే, అబ్రహాం, ఆకాశ నక్షత్రాల్లా చేస్తా నీ పిల్లల్ని అని చెప్పాడు దేవుడు. గట్టి కొట్టాలి. అబ్రహాము పిల్లల్ని దేవుడు దేంతో పోల్చాడు? ఆకాశ నక్షత్రాలతో పోల్చాడు. అబ్రహాము పిల్లలంటే ఎవరు? విశ్వాసులు. ఎవరు? విశ్వాసులు. అట్లయితే ఇప్పుడు చెప్పండి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎవరు? చెప్పాలి. విశ్వాసులు. నక్షత్రాలు ఇక్కడ ఉండవండి, ఇక్కడ ఉండవు నక్షత్రాలు, క్రింద ఉండవు, ఆకాశంలో ఉంటాయి. తన యందు విశ్వాసం ఉంచిన పిల్లలను దేవుడు ఆకాశంలో ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు. గట్టిగా అనండి. అంటే నక్షత్రాల్లా చేస్తాడు దేవుడు తన పిల్లల్ని. తన యందు ఎవరు విశ్వాసం ఉంచారో వారికి నక్షత్రాలనే పేరు ఇచ్చాడు. నక్షత్రం అంటే ఇంగ్లీష్లో ఇలా చెప్తా, స్టార్స్. ఏంటి స్టార్స్ అంటే? నక్షత్రాలు. నక్షత్రాలు అంటే ఇవి ఎవరికి పెట్టుకున్నారు పేర్లు చెప్పండి? మందా పేరు అసలు స్టార్స్. మనమందరం స్టార్స్. ఆ పేర్లు ఎవరికి పెట్టారు? సినిమా వాళ్ళకి పెట్టుకున్నారు. ఏది డబ్బులు తీసుకొని నటించిపోయే వాళ్ళకి పెట్టారు. ఏమని? స్టార్స్ అని. కానీ దేవుడు మనల్ని నక్షత్రాలుగా చేశాడు. తన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారంతా
నక్షత్రాలు. ఇదే దానియేలు గ్రంథంలో కూడా రాసుంటుంది. 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. సచ్చు దెబ్బలు కొడుతున్నట్టుగా వినబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవరట నక్షత్రాలు చెప్పండి? 1, విశ్వాసం కలిగిన వారు, విశ్వాసులు నక్షత్రాలు. 2, బుద్ధిమంతులు. ఎవరట? 12:3లో బుద్ధిమంతులు. ఎవరైతే బుద్ధిమంతుల్లాగా బ్రతుకుతారో వారు ఆకాశమందలి జ్యోతుల వలె. జ్యోతులు అంటే నక్షత్రాలే. తర్వాత ఇతరులను దేవుని మార్గంలోకి, నీతి మార్గంలోకి త్రిప్పుతారో వారెవరు చెప్పండి? నక్షత్రాలు. పలకాలి మీరు, ఈ 3 పలకండి. నెంబర్ 1, ఎవరు నక్షత్రాలో చెప్పాలి? విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నక్షత్రాలు. నెంబర్ 2, బుద్ధిగా బ్రతుకుతున్న వారు నక్షత్రాలు. నెంబర్ 3, ఇతరులను దేవుని మార్గంలోకి, ప్రార్థనకి రావచ్చుగా, యేసేని నమ్ముకో తగ్గిపోద్ది, మందిరానికి రా ప్రార్థన చేస్తాం, నీ సమస్య నుంచి బయటపడతావని ఇంకొకరికి చెప్పారే వారు నక్షత్రాలు. వారు నక్షత్రాలు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విస్తరింపజేసెను గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తరించావు. ఎవరు దేవుని చేత దీవించబడ్డారో వారు ఆకాశములోని నక్షత్రాల్లాగా కనబడుతున్నారు లోకానికి. ఆమేనండి. దీవించబడ్డాం మనం. చాలాసార్లు మనం పాడుంటాం, దీవించవే ఎలా కొనసాగాలని? సాక్షిగా. ఏంటి అది సాక్ష్యం? నక్షత్రం అందరికీ కనబడుతుంది, వెలుగునిస్తుంది నక్షత్రం. అందుకు దేవుడు మనల్ని దీవించాడు. దీవించి మనల్ని ఎలా చేశాడు? నక్షత్రంలా చేశాడు. మర్చిపోద్దు మీరు ఈ పదాలన్నీ. దేవుడు మనల్ని నక్షత్రాలుగా చేశాడు. చదవండి, ఆదికాండం 37వ అధ్యాయం. ఒకసారి కుటుంబాల కూడికలో కూడా ఈ వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఆదికాండం 37:9. ఆదికాండం 37వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 37:9. అక్కడ రాసుంది, తండ్రేమో సూర్యుడు, తల్లేమో చంద్రుడు, పిల్లలేమో నక్షత్రాలు. చూడండి, నక్షత్రాలుగా ఎవరెవరు పోల్చబడ్డారో మీరు గమనించాలి. ఇవి మొదటిగా విశ్వాసం కలిగి బ్రతుకుతున్న వారు, దేవుణ్ణి నమ్మిన వారు నక్షత్రాలు. 2, బుద్ధిమంతులు నక్షత్రాలు. 3, ఇతరులకు ప్రార్థనకి రా, యేసయ్యను నమ్ముకో, రా నీ సమస్య దేవుడు తీరుస్తాడు అని ఎవరో ఒకరికి ఎప్పుడోకప్పుడు చెప్పిన వారు నక్షత్రాలు. నెంబర్ 4, దీవించబడిన వారు సమాజంలో ఎలా కనిపిస్తున్నారు? నక్షత్రాలనే సాక్షులుగా కనబడుతుంది. నెంబర్ 5, ఇంట్లో మన పిల్లలు ఎలాంటి వారు చెప్పండి? నక్షత్రాలు. అట్లయితే ఈ కొమ్ము పెరిగి 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 వేటిని పడేసిందంట? వినపడలేదు నాకు. నక్షత్రాలను పడేసి, దీవించబడిన వారిని పడేసింది ఆ కొమ్ము. విశ్వాసం కలిగిన వారిని పడేసింది ఆ కొమ్ము. బుద్ధిమంతులను కూడా చెప్పండి పడేసింది ఆ కొమ్ము. పిల్లలు వాళ్ళ మీదే ఆశలు పెట్టుకొని, వాళ్ళను నమ్మి
వాళ్ళ మీదే మీరు ఎంతో ఖర్చు పెట్టి, వాళ్ళ కొరకు మీరు ఎంతో ఎదురు చూస్తూ ఉన్న మీ పిల్లలు నక్షత్రాలు, వాటిని ఏం చేస్తుందంటే ఆ కొమ్ము పడేసింది. ఎంతమందికి అర్థమైందో మరి? అర్థమైన వాళ్ళు చెయ్యొద్దండి. అర్థమైందా? అక్కడెక్కడో ఉన్న నక్షత్రాలు ఇక్కడ లేవండి. అవి ఎందుకు నక్షత్రాలు అక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంటే తల ఒకటి పీక్కొని వెళ్ళే వాళ్ళమే ఇంటికి. ఇక్కడ ఉంటే తల ఒక నక్షత్రం తీసుకెళ్లే వాళ్ళమే. అప్పుడప్పుడు ఫంక్షన్స్లో బెలూన్స్ ఊది డెకరేట్ చేస్తారు. పోతారు తల 2 బెలూన్లు పట్టుకొని పోతారు. సే ఎస్ ఆర్ నో? కొన్ని చోట రియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు. పోతా ఫ్లవర్స్ బాగున్నాయి, మంచి వాసన వస్తున్నాయి అనుకోండి. ఒక ఆమె నేను చూశాను, పెళ్ళి స్టార్ట్ అయ్యి పాటలు పాడుతూ ఉన్నారు. పెళ్లి కూతురుని కూర్చోబెట్టడానికి వచ్చింది. పెళ్లి కుమార్తెను కూర్చోబెట్టింది. ఊరికి అలా నిలబడింది. ఆ వెనక డెకరేషన్లో పూలు గుచ్చారు. ఓ పువ్వు తీసుకుని తల్లో పెట్టుకొని మెల్లకుండా దిగి వెళ్ళింది. ఆ పూలను చూస్తే తీసుకొని పెట్టుకోబుద్ధి అయింది ఆమెకి, పెట్టుకుంది. మన ఆనందరావు వాళ్ళ జామ చెట్టు కాండం లోపల ఉండదు, నీళ్లు పోసేది పెంకేసేది లోపల, కాయలు కాసేది అంతా బయట. ఆనందరావు వాళ్ళ జామ చెట్టు అది ఇక్కడ ఉన్నాయి కాబట్టి మన పిల్లలు ఏం చేస్తారు? అప్పుడప్పుడు కోస్తుంటారు, అడగకుండా పెట్టకుండా. ఇక్కడ ఉందంటే కోసావు. ఇక్కడ దానిమ్మకాయ చెట్టు ఉంది, మంది సపోటా దానిమ్మకాయ చెట్టు ఉంది. దానిమ్మకాయలు వచ్చిన అబ్బా ఒక్క దానిమ్మకాయన తిందాం, ఎన్ని సంవత్సరాలు అయిందో నాటి అనుకుంటే అంత పిండి వచ్చిద్దో లేదో పోయిద్ది, ఉడత తింటది. సపోటా కాయలు ఈరోజు కనపడతాయి, శుక్రవారం పగలు ఉపవాస ప్రార్థనకు వచ్చి రేపు ఆదివారం కానీ సోమవారం కానీ కోద్దాం అనుకుంటాము, ఆదివారం వచ్చి చూస్తే సపోటాలు ఉండవు. ఇక్కడ ఉన్నాయి కాబట్టి కోశారు. అక్కడ ఉన్న నక్షత్రాలను ఎవడు కొయ్యగలడు? ఎవడు అందుకోలేనంత ఎత్తులో పెట్టాడు దేవుడు మనల్ని. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే కొట్టొద్దు. ఎవడు అందుకోలేనంత ఎత్తులో దేవుడు తన పిల్లల్ని పెట్టాడు. కానీ అక్కడికి కూడా వచ్చిందట ఈ కొమ్ము. వచ్చి ఆ నక్షత్రాలలో కొన్నిటిని ఏం చేసిందట? పడేసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న మనమందరం భయపడుదుముగాక. మన స్థాయి ఎంత గొప్పదైనా, మనం దీవించబడిన వారమైనా, మనం బుద్ధిమంతులమైనా, మనం విశ్వాసులమైనా, మనం బాప్తిజం పొందినా, మనం రక్షించబడ్డా, ఒకవేళ మనము సమాజంలో దీవించబడిన దేవుని పిల్లలముగా బ్రతుకుతున్నా, ఆ కొమ్ము నక్షత్రాలనే లాగి పడేసింది. అంటే మనల్ని కూడా ఆ కొమ్ము ఏం చేయొచ్చు? పడేయొచ్చు. జాగ్రత్త పడతావా? భయపడతావా దేవునికి? ఆ నక్షత్రాలలో కొన్నిటిని లాగిందట, నేలన పడేసింది. నీవు ఎంత బుద్ధిగా బ్రతుకుతున్నా ఇంకా జాగ్రత్తగా బ్రతకాలని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. పక్కన వాళ్ళకి చెయ్యి ఇచ్చి చెప్పండి, పక్కన వాళ్ళకి చెయ్యి ఇవ్వండి, ఇచ్చి జాగ్రత్త పడు, జాగ్రత్తగా బ్రతుకు. ఆమేన్. ఎలా 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 బ్రతకాలి? జాగ్రత్తగా. ఇంకా చెప్పాలంటే భయంగా బ్రతకాలి. ఎలాగా? భయంగా. అమ్మో, ఆ కొమ్ము పైదాకా వచ్చి నక్షత్రాల్లో కొన్నిటిని పడేసింది. నేను పడకూడదు. ఆమేనానండి. గట్టిగా అనుకోండి. ఆ నక్షత్రాలు, అక్కడున్న నక్షత్రాలు ఏంటో విన్నాం. వాటిని ఏం చేసిందట ఆ కొమ్ము? రండి మరలా చదవండి ఆ వచనం ఒక్కమారు. ఆ వచనం చదవండి ఒక్కమారు. 8:10 దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఆకాశ సైన్యమును అంటున్నంతగా పెరిగి నక్షత్రములో కొన్నిటిని పడవేసి. ఆ మాట మీరు నాతో పలకండి. కొన్నిటిని పడవేసి.
నాకు ఆలోచన కలిగింది ఏంటంటే, అన్ని నక్షత్రాలను పడేసుంటే అసలు పేచీ లేకుండా పోను. కానీ పలకాలి కొన్నిటిని, అంటే పడకుండా ఉన్నవి కూడా కొన్ని అక్కడ కొట్టుగట్టిగా చప్పట్లట్లయితే కొన్ని దొరికాయి. ఆ కొమ్ముకి కొన్ని నక్షత్రాలు దొరికాయి, కొన్నిటిని పడేసిందట. నువ్వు ఆ పడిపోయిన కొన్నిట్లో ఉంటావా, లేకపోతే కొమ్ముకు దొరకకుండా పడకుండా ఉన్న నక్షత్రాల్లో ఉంటావా? పలకరేంటి? ఏదో ఇట్లా పడితే ఏంది, పడకపోతే ఏందిలే నాయన అనుకుంటారా? ఆ కొమ్ము లాగి పడేసిన కొన్ని ఉన్నాయే, కొన్ని వాటిల్లో నువ్వు ఒక నక్షత్రమై పడిపోతావా, లేకపోతే పడని నక్షత్రాలు ఉన్నాయి వాటిలాగా నువ్వు ఉంటావా? ఆల్రెడీ లాగి పడిపోయినాయి, అది చూసైనా మనం ఏం చేయాలా? అమ్మో చెప్పండి. ఆల్రెడీ కొన్ని నక్షత్రాలు ఇలాగే ఆ కొమ్ము లాగి పడేసింది. నేను పడకూడదు, నేను పడిపోయిన ఆ నక్షత్రాల్లాగా అవ్వకూడదు. ఈ ఆలోచన పుట్టకపోతే నిన్ను కూడా పడేస్తాడు సాతాను, గుర్తుపెట్టుకో. నక్షత్రాలనే పడేశాడంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా? ఎందుకంటే వాడు పడేయటమే గురి, నిన్ను పడేయటమే వాడి గురి. అందుకనే వాక్యం అంటుంది, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు. అదిగో ఆ నక్షత్రాలను ఏం చేసింది? ఆ కొమ్ము పడవేసింది. పడకుండునట్లు ఏం చేయాలట? జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతాం? పడతాం. నక్షత్రాలను లాగి పడేసాడు. గతంలో ఎంతోమంది జీవితాల్లో మనం 2 వారాల క్రితమో 3 వారాల క్రితమో కూడా ఇది విన్నాం. నెబుకద్నెజరుకి జరిగింది నీవు ఎరిగి కూడా నీ మనస్సును నువ్వేం చేసుకోలేదు? అణుచుకోలేదు. నీ మనసును ఏం చేసుకోలేదు? అణుచుకోలే నీ మనసుని. ఇప్పుడు ఈ నక్షత్రాలు పడ్డది చూసైనా మనం ఏం చేయాలి? అమ్మో నేను కూడా ఇలా శోధించబడతానేమో, జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవాలి మనం. పౌలు గారు తిమోతికి రాస్తూ ఏం చెప్పాడో ఒక్కమారు మీరు ఈ మాట చూడండి. మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగునుగాక. ప్రభు తన ఆత్మతో మాట్లాడుతుండగా మీరందరూ ఈ మాటల ద్వారా నూతన బలం పొందుదురుగాక. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. తిమోతికి రాస్తూ పౌలు గారు ఒక మాట అంటాడు. ఒక్క నిమిషం, ఆ రైట్ సైడ్ పేజీలో రైట్ సైడ్ కొంచెం పైకి ఉంటుంది చూడండి. శోధింపబడిన వారి విషయంలో తానును శోధింపబడుదునేమో అని.
గలతీ పత్రిక 6వ అధ్యాయం. నేను తిమోతి పత్రిక అన్నాను, క్షమించండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. గలతీ పత్రిక 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఈ వాక్యం అర్థమయ్యేలాగా మీరు ఒక్క నిమిషం చదువుకోండి. నేను మీకు చెప్పను, మీరే చదువుకోవాలి. ఎవరికి వారు మీ మనసులో చదువుకోండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు. ఆల్రెడీ కొన్ని నక్షత్రాలను ఏం చేసింది ఆ కొమ్ము? చెప్పాలి గట్టిగా, పడేసింది. కొద్దిమందిని టక గుర్తు చేస్తాను బైబిల్ గ్రంథంలో నుండే మీకు. యేసు ప్రభుతోనే ఉన్నాడు ఇస్కరియోతు యోధ, కానీ ఏమాడు ఇస్కరియోతు యోధ? చెప్పాలి గట్టిగా, పడిపోయాడు. ఆ దైవత్వంలో నుంచి, అపోస్తలత్వంలోంచి లాగి పడేశాడు ఇస్కరియోతు యోధాను సాతాను. పౌలు గారితోనే ఉన్నాడు దేమ. ఎవరు? దేమ పౌలు గారితోనే ఉన్నాడు. కానీ ఇహలోక సంబంధమైన సుఖభోగాలు చూపించి దేమాను ఏం చేశాడు? వాడు పడేశాడు. ఎలీషాతోనే ఉన్నాడు గెహజీ. వెండి బంగారాలు అనేవి ఎర్రవేసే ఆ నక్షత్రాన్ని ఏం చేశాడు? పడేసి. వీళ్ళు మంచివారు. ఒక మాటలో చెప్పాలంటే ఇస్కరియోతు యూదా అయినా, దేమ అయినా, గెహజీ అయినా మనందరికంటే మంచివారు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? పడిపోక ముందు. అసలు వాళ్ళ సమర్పణ, వాళ్ళ భక్తి మనకెక్కడుంది? గెహజీలో ఉన్న సమర్పణ మనకెక్కడుంది? దేమాలో ఉన్న సమర్పణ మనకెక్కడుంది? అంత సమర్పించుకొని చేశారు వాళ్ళు. మనం దేమాననొద్దు, గెహజీననొద్దు, యోధాననొద్దు. వారికి దేవుడు నక్షత్రాల లాంటి స్థానమే కల్పించాడు. కానీ ఆ కొమ్ము వాళ్ళని ఏం చేసింది? దొరికారు వాళ్ళు, ఆ కొమ్ముకు దొరికారు. కబడ్డీ ఆట ఆడతారు కదా, కబడ్డీ అని వస్తుంటే, ఇటు వస్తుంటే వీళ్ళు లోపలికి పోతుంటారు. మరలా ఈ కోత పెట్టేవాడు అటు పోతే అటు వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు? టచ్ అయితే అవుట్. అందుకని టచ్ కూడా కాకుండా ఏం చేస్తుంటారు? వాళ్ళు లోపలికి కాపాడుకుంటూ ఉంటారు. అర్థమైందా చెప్పింది? అలాగే వీరు దొరికారు, సాతానికి లాగి పడేశాడు. ఇలాంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూస్తాం. సౌలు అనే రాజు ఉన్నాడు, ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజు. సింహాసనము, రాజ్య పరిపాలనా పద్ధతి అన్నీ ఇచ్చాడు దేవుడు సౌలుకి. కానీ సౌలు అనే ఆ నక్షత్రాన్ని, ఆ కొమ్ము ఏం చేసింది? సాతాను కొమ్ము పడేసి. దేవుడు వాళ్ళకేం తక్కువ స్థానాలు ఇవ్వలా. అందరూ చేయబెట్టుకోండి. బిలాము, అందరూ చెప్పండి. బిలాము నాకన్నా భక్తి కలిగిన వాడు. బిలాము నాకన్నా ఎక్కువగా దేవునితో సహవాసం కలిగిన వాడు. నాకు తెలియదు కానీ దేవుని సంగతులు బిలాముకి ఎక్కువ తెలుసు. అవునా కాదా? బిలాము పడక ముందు జీవితం చూడండి ఒకసారి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో? బిలాము సోదెగాడు కాకముందు జీవితం మనం చూస్తే ఏది చెప్తే అది జరిగేది. బిలాము దేవునికి బాగా క్లోజ్. బిలాము అంతకుముందు నాకు డబ్బులు వద్దు అన్నవాడే. కానీ ఎప్పుడైతే ఆ కొమ్ముకు దొరికాడో బిలాం, లాగి పడేస్తే బిలామును ఈరోజు మనం ఎలా చూస్తున్నాం చెప్పండి?
చెడ్డవాడిగా చూస్తున్నాం. కానీ పడిపోక ముందు వారు మనకంటే భక్తిపరులు. మీతో ఈ దేవుని ఆత్మ చెప్పే సంగతి ఏంటంటే, కొన్ని నక్షత్రాలు కొమ్ముకు దొరికాయి, లాగి పడేసింది ఆ కొమ్ము. నువ్వు దొరకకుండా జాగ్రత్త పడు, నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడు. బుద్ధిమంతులు పడ్డారు, ఇతరులను దేవుని తట్టు తిప్పిన వారు పడ్డారు, విశ్వాసం కలిగిన వారు పడ్డారు, ప్రవచన వరం కలిగిన వారు పడ్డారు, గొప్ప బోధలు చేసిన వారు పడ్డారు. వాడికి దొరికితే ఎంతటి నక్షత్రాన్నైనా చెప్పాలి లాగి పడేస్తుంది ఆ కొమ్ము. అలాంటిది మరి నీవు దొరకకుండా ఉందువుగాక. అందుకనే చదివాం కొరింథీ 10:12 నిలుచుచున్నానని తలంచు ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, నిన్ను కూడా లాగి పడేస్తుంది ఆ కొమ్ము. నేను ఇప్పటికి 2 సంగతులు చెప్పాను మీకు. ఒకటి, నక్షత్రం అంటే ఏంటి. రెండోది, కొన్నిటిని మాత్రమే పడేసింది ఆ కొమ్ము అని. పడిపోనివి కూడా కొన్ని ఉన్నాయి. ఆ పడిపోయిన నక్షత్రం అవుతావా, పడిపోని నక్షత్రంగా ఉంటావా? పడిపోయిన నక్షత్రంగా నువ్వు ఒకవేళ ఉండుంటే ప్రభు నిన్ను కనికరిస్తాడు. ఈరోజు మరలా ఆయన పాదాలు పట్టుకుందువుగాక. మూడో మాట ఏంటంటే, నక్షత్రాలను క్రింద పడేసి చదవండి ఆ మాట దానియేలు గ్రంథంలో. నక్షత్రాలను క్రింద పడేసి, దానియేలు గ్రంథంలో చదవాలి ఆ మాట 10వ వచనంలో, పడవేసి కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. నేను మిమ్మల్ని అడుగుతాను, ఓ మాట చెప్పేసేయండి, ముందుకెళ్ళిపోదాం స్పీడ్గా. నక్షత్రాలు ఎక్కడ ఉండాలి? గట్టి చెప్పాలి. ఆకాశంలో అంటే ఎలా చూడాలి? అవి మన తల మీద ఉన్నాయా, తల క్రింద ఉన్నాయా? తల మీద ఉన్న నక్షత్రాలు, తల మీద ఉన్న నక్షత్రాలు చెప్పండి ఇప్పుడు కాళ్ళ క్రిందకి వెళ్ళిపోయాయి. అర్థమైందా చెప్పేది? తలపైన ఉండాల్సిన నక్షత్రాలు కాళ్ళ క్రిందకి వెళ్ళిపోయినాయి. తలెత్తి చూడాలి, ఇలాగా నిన్ను చూడాలంటే తల పైన ఉన్నావు నువ్వు. కానీ సాతానుకు దొరికితే లాగి ఏం చేస్తాడో తెలుసా? వాడు తల పైన ఉండాల్సిన నిన్ను కాళ్ళ క్రిందేసి తొక్కుతాడు. యేసుప్రభు వారు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఉప్పు మంచిదే, ఉప్పు మంచిదే, కానీ ఉప్పు కనుక నిస్సారం అయిపోతే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి. సారం ఉంటేనే నీలో విలువ. సారం పోయిందనుకో, నీ విలువ, నీ స్థానం ఎక్కడో తెలుసా? కాళ్ళ కింద తొక్కుతారంట. నువ్వు ఉప్పుగా ఉన్నంతకాలం, రుచిగా ఉన్నంతకాలం నేను జాగ్రత్తగా అలమారలో పెట్టుకుంటారు. నీలో సారమే లేదనుకో, అంటే నువ్వు ఉప్పు ఉంది కానీ ఉప్పు ఉపయోగపడదు. ఎక్కడికి వెళ్ళిపోయింది దాని స్థానం చెప్పండి ఇప్పుడు? కాళ్ళ క్రిందకి తొక్కేస్తారు జనాలు, తొక్కి పడేస్తారంటారే. మనల్ని ఎవడురా ఆపేది? ఇంకో డైలాగు, తొక్కి పడేయండి రా అంటారే. అది అవుద్ది నీ జీవితం, నా జీవితం, ఎవరి జీవితమైనా. నీలో సారం ఉంటేనే, మరలా చెప్తున్నా, సారం ఉంటేనే నేను చాలా విలువగా చూసుకొని ఆ ఉప్పుని డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకొని ఎంతో విలువగా చూస్తారు. నీలో ఉప్పు సారమే లేకపోతే బయట పారవేసి మనుషులు తొక్కేస్తారు. ఆ సారం నీ ఆత్మీయత, ఆ సారం నీ భక్తి, ఆ సారం నీ పరిశుద్ధత,
అది పోగొట్టుకున్న తర్వాత తొక్కబడటానికే తప్ప విలువగా చూడటానికి పనికిరాదు. పైనున్నంతసేపే నువ్వు నక్షత్రానివి, జారి కింద పడితే చెప్పాలి తొక్కబడతావు. నీ విశ్వాస్యతలో, నీ భక్తిలో, నీ పరిశుద్ధతలో, నీ స్థానములో నీలో ఉన్న జీవనాల కాపాడుకుంటూ ఉంటే అక్కడుంటాం. లేదంటే లాగి కింద పడేస్తే, కింద పడ్డ తర్వాత ఇంక ఎవడు దొక్కితే ఏంటి? తొక్కబడటం నీకు ఇష్టమా? లేక తల పైగా అందరికీ పైగా ఘనతగా ఉండటం నీకు ఇష్టమా? ఏం కావాలి మీకు? మనమందరం నక్షత్రాలం. నేనొక స్టార్, నువ్వొక స్టార్, నువ్వొక స్టార్, నువ్వొక స్టార్ దేవుని కొరకు, నువ్వొక స్టార్వి. అయితే నిన్ను పడేయకుండా జాగ్రత్త పడు. సాతాను పడేయకుండా. పడేశాడు అనుకో, పైన ఉండాల్సిన నక్షత్రం చెప్పండి ఇప్పుడు కాళ్ళ క్రింద తొక్కబడుతుంది. ఆశపడదాం ఈరోజు మనం, ప్రభువా అలా రాలి పడిన నక్షత్రాలు కాళ్ళ క్రింద తొక్కబడుతున్న ఒకప్పుడు నక్షత్రమే అది, కానీ ఇప్పుడు ఎక్కడ తొక్కబడుతుంది? కాళ్ళ క్రింద. చూస్తున్నాను ప్రభు అలా కొన్ని నక్షత్రాలను. నేను అలా కాకూడదు, ప్లీజ్ ప్రభువా నాకు సహాయం చేయి అని నువ్వు ప్రభువును వేడుకోవాలి. ఈరోజు నువ్వు అలా వేడుకోగలిగితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? వాక్యంలో రాసుంది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. దేవుడు ఎలా ఉన్నాడో రాసుంది. అందరం కలిసి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి చదువుకుంటూ వెళ్దాం. అందరం చదువుకుంటూ వెళ్దాం కలిసి. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. పాదముల మట్టుకు అందరూ చదవండి బిగ్గరగా. దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను చాలు. ఈ మాటలన్నిటిలో ఈరోజు మనకు అవసరమైన మాట ఒకటి ఉంది. ఏమైనా గమనించారా? గమనించిన వాళ్ళు చెయ్యెత్తండి. అవసరమైన మాట ఒకటి గమనించిన వారు చెయ్యెత్తండి పైకి. నేను గమనించాను అన్నవారు రైట్ చెప్పండి. ఏం గమనించారు? ఆయన కుడి చేతిలోనట నక్షత్రాలు ఉన్నాయట. నా వైపు చూడండి, ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. ఆయన కుడి చేతిలో నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆయన చేతుల్లో నక్షత్రాలను ఎవడు పడేయగలడు? ప్రైజ్ ది లార్డ్. ఎవడండి ఆయన చేతుల్లో నక్షత్రాలు పడేయగలిగేది? అట్లయితే నువ్వు ఒక ఆశ కలిగి ఉండాలి ఈరోజు. ఏంటంటే ఆశ, యేసయ్యా నన్ను నక్షత్రంగా చేసావు, అంతటితో నన్ను వదిలిపెట్టొద్దయ్యా, నీ కుడి చేతిలో నక్షత్రంగా నన్ను మార్చుకోయా. గట్టిగా మరి నీదు కుడి చేతిలో
నిత్యము వెలుగుతారగా నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగుతారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు నిత్య సంకల్పము ఊహలు నాదు గట్టికి చప్పట్లు కొట్టాలి. నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహలు నా యేసు రాజా ఊహ కందవే నీదు ఊహ కందవే. మరలా ఇంకొక మారు చివరిగా నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగుతారగా నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగుతారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు ఊహలు నా యేసు రాజా ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు ఊహ కందవే ఆశ్చర్య క్రియలు. నక్షత్రాలు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఆకాశంలోనే ఉండాలి. ఆయన కుడి చేతిలో ఉండాలి. ఆమేన్. పక్కన వాళ్ళకి చెప్పండి ఒక మాట, నీవు నక్షత్రానివి, ఆయన కుడి చేతిలో ఉండు. ఆమేన్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా చేతిలో నుండి మిమ్మల్ని అపహరింపగలిగిన వాడు ఎవడు లేడంటాడు. చదవాలా మాట? యోహాను సువార్త 10వ అధ్యాయం. యేసు ప్రభువు వారే స్వయంగా అంటున్నారు ఈ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం రైట్ సైడ్ ఉంటుంది చూడండి, 28వ వచనం. యోహాను సువార్త 10:28. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక మరి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి కొట్టాలి. ఇప్పుడు కొట్టాలి గట్టిగా చప్పట్లు. మీ హృదయ పలకల మీద రాసుకోండి, దేవుని చేతులలోకి గనక నువ్వు వస్తే, అక్కడ ఉంటే ఆయన చేతిలో నుంచి నిన్ను ఎత్తుకుపోగలిగిన వాడు ఎవడూ లేడు. కొమ్ము కాదు కదా. ప్రకటన 12లో ఒక తోకతో పైనుండి నక్షత్రాలను లాగిందట. ప్రకటన 12లో తర్వాత చదువుకోండి, మీకు అవన్నీ నేను ఎందుకులేని చూపించాల. ప్రకటన 12లో అది తన తోకతో, క్రూర మృగం తన తోకతో నక్షత్రాలను లాగిందట. మృగమైనా, మేకైనా, కొమ్మైనా, తోకైనా, మరి ఏదైనా నువ్వు దేవుని చేతుల్లో ఉన్నంత కాలం నిన్నెవ్వడు పడేయలేడు. కొట్టో, గట్టి కొట్టాలి. మరి ఎక్కడ ఉండాలి నువ్వు? దేవుని చేతుల్లో ఉండాలా. దేవుని చేతుల్లో ఉండలేదనుకో నువ్వు అడిగి దొరుకుతావు. వాక్యం ఏమంటుంది? సాతాను గురించి పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడు? వాడు గర్జించు సింహము వలె
ఎవరిని మృంగుదునా, ఎవరిని పడేద్దామా, ఎవరిని పడేద్దామా, వాడు పడేసేది కూడా మామూలు వాళ్ళని కాదు. చెప్పండి, నక్షత్రాలను పడేస్తాడు వాడు. వాడి గురంతా ఇటు మీద, నక్షత్రాల మీద. వాడి గురంతా నక్షత్రాల మీదే. సామాన్యంగా మందిరానికి ఆడతా పాడతా వస్తా పోతుంటారే, బాప్తీసం కూడా తీసుకోకుండా లోకంలో గడుపుతా వాళ్ళ జీవితాన్ని ఏలాకోలంగా బతుకుతుంటారే, వాళ్ళని అసలు పడేయాల్సిన పనేలే, వాళ్ళు పడే ఉన్నారు ఆల్రెడీ. అర్థం కాలేదా మీకు? ఓ వేటగాడి క్యాట్ బాల్ తీసుకొని ఏదో అందరూ ఒకసారి పైకి లేచి నిలబడండి, వేటకి వెళ్ళొద్దాం ఒకసారి. బా లక్ష్మి ఆంటీ మీరు కూర్చోండిలే, పర్లేదు కూర్చోండి, మీరు కాలు బాగలేదు కదా మీకు, ఏదో చెప్తున్నాను మీకు. వామ్ము ఆ మందిలో వాళ్ళు ఇంకా లేవను కూడా లేవలేదు కమ్మా. అమ్మ లేస్తే కూర్చోలేని వాళ్ళు, కూర్చుంటే లేవలేని వాళ్ళు లేవద్దమ్మా, ఎందుకంటే మీ కాళ్ళు నొప్పులు. లక్ష్మాంటిని కుర్చీలో కూర్చోమని చెప్పాను నేను. అయినా అయ్యా కుర్చీలో కూర్చొని నీ ముందు వాక్యం ఏమి నేను అయ్యా అంటాను. నేను చెప్పాను ఏం కాదమ్మా కూర్చో, కుర్చీలో కూర్చో, అయినా కిందే కూర్చోను. దేవుడు ఆంటీ కాలు స్వస్థపరచునుగాక. రైట్ కూర్చోండి. వేటకి వెళ్ళకుండా అని తెచ్చాడనే. ఒకడు క్యాట్ బాల్ తీసుకొని వేటాడటానికి వెళ్ళాడు. వెళ్తే క్యాట్ బాల్తో కొడతా ఉంటే ఒక పావురానికి తగిలి ఆ పావురం కింద పడింది, చచ్చిపోయింది. గట్టిగా దాని కన్న దగ్గర తగిలింది, తగిలి చచ్చిపోయింది పావురం. ఇంకో దాన్ని కొట్టాడు, రెండోది ఎగిరిపోతుంటే కొట్టాడు, అది రెక్కలో తగిలింది. దాని రెక్కలో తగిలి కొట్టుకుంటుంది, కింద పడి కొట్టుకుంటే అట్లా అట్లా పోతుంది. ఈ వేటగాడు అంతే ఆ కొట్టుకుంటా పోతున్న పావురం దగ్గరికి పోయాడు. పోయి ఆ పావురం వెంటబడుతుంది, అదేమో అట్టబోను ఇట్టబోను తిప్పుతుంది. ఈ వేటగాడిని చూస్తున్న ఒక అతను అడుగుతున్నాడు, నీకు బుద్ధి ఉందా లేదా? అక్కడ ఒకటి పడిపోయింది కదా, ముందు దాన్ని వేసుకోవచ్చుగా, ఎక్కడ సంచిలో బొట్టులో, దాన్ని వదిలేసి ఇటు తిరుగుతున్నావు, ఈలోపు అది ఎట్టనో పోతే అన్నాడు. ఈ వేటగాడు చెప్పాడు, నువ్వు భలేవాడిలాగా ఉన్నావే, నీకు తెలియదేమో సూత్రం, అది ఇంకెక్కడికి పోదు, ఎందుకంటే అది చచ్చిపోయింది. దీనిలో జీవం ఉంది, ఏం చేస్తుంది? ఇది పారిపోయింది. అందుకని ముందు దేన్ని పట్టుకోవాలి చెప్పాలి? జీవం ఉన్న దాన్ని పట్టుకోవాలి. సచ్చింది ఎలాగో మందే, ఇప్పుడు కాదు, అరగంట తర్వాత వచ్చినా అక్కడే ఉంటుంది, అది మనం తీసుకోవచ్చు. దీనిలో జీవం ఉంది, ప్రాణం ఉంది దీనిలో, అందుకని ముందు దీన్ని పట్టుకోవాలి. సైతాన్ గడి ప్లాన్ కూడా అదే. పాపంలో బ్రతికేవాడు ఆల్రెడీ సచ్చున్నాడు, జీవం లేదు, వాడి జోలి పోడాడు. నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా, దేవుని కొరకు నమ్మకంగా, దేవుని బిడ్డగా బ్రతుకుతుంటావే, నిన్ను దొరకపుచ్చుకోవాలనేది వాడి ప్రయత్నం. నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావుగా, నువ్వు ప్రార్థన చేయకుండా ఉండాలా. నువ్వు బాగా ఆసక్తిగా దేవుని కొరకు పరిగెత్తుతున్నావుగా, అందుకు నిన్ను ఇబ్బంది పెట్టాలా. గత వారం పరిశుద్ధులతో యుద్ధం అని వాక్యం చెప్పాను కదా. ఈరోజు యుద్ధం కాదు, ఇది యుద్ధం కాదు, ఏకంగా లాగి క్రింద పడేసి కాళ్ళతో తొక్కటం, మన జీవితాన్ని ఛిద్రం చేయటం వాడి గురి. ఒక ఆంటీ తన కుమారుడు ఏదో తనకున్న భావోద్రేకాలకు లోనై ఉంటే వారం రోజులు హాస్పిటల్లో ఆ తల్లి తన బిడ్డని పెట్టుకొని చూసుకొని ఇంటికి వచ్చింది. ఫోన్లో ఇందాక తమ్ముడు మాట్లాడినప్పుడు ఆ అమ్మ చెప్తుందట, పోయిన ఆదివారం అన్న చెప్పాడు కదయ్యా, పరిశుద్ధులకి హింసలు వస్తాయని,
అన్న చెప్పినట్టే నాకు కూడా సోమవారం నుండి నా కుమారుడి రూపంలో శోధన వచ్చిందయ్యా. ఆమె ఎక్కడ పడిపోద్దోనని నేను మరలా మాట్లాడమని చెప్పాను. మరలా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే, ఆంటీ ఇవన్నీ శ్రమలు శోధనలు వస్తుంటాయి అంటే, అన్నయ్య చెప్పారు కదయ్యా పోయిన ఆదివారం, వాక్యమే గుర్తొచ్చిందయ్యా వారం అంతా. నాకు ఏం గుర్తొచ్చిందట? వాక్యమే. అయినా నేను శ్రమలకు భయపడటం లేదయ్యా, ఎందుకంటే ముందుగానే వాక్యం ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడాడు. కోటో గట్టిగా చెప్పండి. భయపడాలా, ఎందుకంటే ముందే దేవుడు సేవకుడి ద్వారా తనతో మాట్లాడాడు. అర్థం చేసుకో, ఈరోజు కూడా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో మనతో. పక్కన పడిపోయింది అనుకో, నేను ఎందుకు పడతా అనుకోకు, నువ్వు కూడా పడతావు. నా మాటలు అర్థం కావట్లేదా? నువ్వు కూడా పడతావు, నువ్వు కూడా అలాగే బిహేవ్ చేస్తావు తర్వాత. ఇప్పుడు కాదు, తర్వాత చేస్తావు. అందుకని గలతీ 6లో మనం చదివాం, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుంటే తానును అలాగే శోధింపబడుదునేమోనని తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, పడిపోయిన నక్షత్రాలు కొన్ని ఉన్నాయి నీ కళ్ళ ముందు, బైబిల్లో కొన్ని రాయబడ్డాయి. మరికొద్ది మందిని నీ కనులారా చూచుంటావు. నేను ఇలా పడకూడదు అంటే నువ్వు దేవుని చేతుల్లోకి వచ్చేయాలి. దేవా, నేను ఒక్కదాన్నే ఉంటే వాడు లాగి పడేస్తాడయ్యా. నన్ను నీ చేతుల్లోకి తీసుకో, నీ కుడి చేతిలో నక్షత్రం లాగా నన్ను చేయి. అప్పుడు ఏమైందో చెప్పనా? నువ్వు ఆయన చేతిలో నక్షత్రంగా ఉంటే, కొన్ని నక్షత్రాలను లాగి క్రింద పడేసి వాడు కాళ్ళతో తొక్కాడు కదూ, నువ్వు దేవుని చేతిలో నక్షత్రంగా ఉంటే సాతాను నీ కాళ్ళ క్రింద చేతుకు ద్రోకిస్తాడా? ఎక్కడ? నీ కాళ్ళ కింద. నువ్వు వాడి కాళ్ళ కింద తొక్కబడతావో, వాడిని నీ కాళ్ళ కింద తొక్కుతావో నీ ఇష్టం. మరి మీరు సాతాను కాళ్ళ క్రింద తొక్కబడతారా, వాడిని మీ కాళ్ళ కింద తొక్కుతారా? సాతానుని నా కాళ్ళ క్రింద తొక్కుతాను అన్నోళ్ళు చెయ్యొద్దండి పైకి. సాతాను మీ కాళ్ళ క్రింద చితక దొక్కాలా? మీరు చితక దొక్కాలి అంటే మీరు యేసయ్య చేతుల్లో ఉండాలా. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. యోహాను 10:28 మనం చదివినట్టు ఆయన చేతిలో ఉన్న నక్షత్రాలను ఎవ్వడు అపహరింపలేడు. సాతాను పడేయలేడు నిన్ను. నువ్వు యేసయ్య చేతుల్లోనే ఉండు. అయ్యా నన్ను వదిలిపెట్టొద్దయ్యా, నీ కుడి చేతిలో నక్షత్రంగానే నన్ను చేయి ప్రభువా, నీ కుడి చేతిలో నక్షత్రంలాగా నన్ను ఉంచు ప్రభువా, నన్ను నీ కుడి చేతితో పట్టుకో ప్రభువా, ప్లీజ్ అయ్యా. నేను బలహీనుడను, నేను నక్షత్రాన్నే లోకానికి, కానీ వాడు తన కొమ్ముతో తన తోకతో లాగి పడేస్తాడయ్యా. నేను పడకుండా ఉండాలంటే నీ చేతిలో తప్ప నాకు ఇంకెక్కడా భద్రత లేదు అంటూ నువ్వు ఆయన చేతుల్లోకి వచ్చుదువుగాక. తల వంచండి అందరూ. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు